హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ మటన్ కుర్మా మసాలా ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ మటన్ తయారు చేయడానికి ఇక నేను ఒక 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి, ఒక 2 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 5 కాజు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే జార్లోకి ఒక మీడియం సైజు కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వేసుకోవాలి, వెల్లుల్లి వేసుకోవాలి, ఒక మీడియం సైజు ఇలా కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఒక 3 ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మటన్ వేసుకొని కలుపుకోవాలి. మటన్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ వేసుకోవాలి. ఇలా ఒకసారి మటన్ కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఈ మటన్ ఒకసారి కలుపుకొని ఒక గ్లాసు వరకు నీళ్ళని వేసుకోవాలి. స్టవ్ ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ ఉడుకుతున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మరొక 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 15 నిమిషాల తర్వాత ఇలా మటన్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్ కుర్మా మసాలా రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.